గుడ్ ఈవినింగ్. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దీనికోసం వాళ్ళు భూసేకరణ కూడా చేపడుతున్నారు అన్నారు. కానీ ఈ అంశాన్ని రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వ ప్రయత్నాలను ఆపాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్పై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టులు, కమిషన్లు తప్ప ఏమీ పట్టడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో అటు కర్ణాటకలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు మరి ఒకటే పార్టీ ప్రభుత్వాలు కావటము, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గత కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తా ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్ లో ఈ యొక్క హైట్ ని పెంచేటటువంటి ఉద్దేశంతో మరి మన ఒక ముఖ్యమంత్రి గారు వారు ప్రతిసారి ఢిల్లీ పోతారు. మరి వారు ప్రియాంక గాంధీ గారితోనో, సోనియా గాంధీ గారితోనో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు గతంలో ఏదైతే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నష్టం చేసిందో నీటి వాటా విషయంలో గానీ, నీటి యొక్క సంబంధించిన దాంట్లో గానీ మీరు సేమ్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా కలిసి తెలంగాణ ఒక నీటిపై వీళ్ళు దాడి చేస్తా ఉంటే మాట్లాడకుండా కూర్చా ఉన్నాను. నీటిని దోచుకుంటున్నది ఈరోజు కర్ణాటక అక్కడ. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లే. మా బాధ ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, సుప్రీంకోర్టులో ఇంతవరకు దీనిపైన ఏదైనా ఇంప్లీట్ పిటిషన్ లేకుండా అక్కడ ప్రయత్నం ఏం చేసిందా? అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ రోజు తెలంగాణకు అన్యాయం చేసినట్టు పార్టీలే. తెలంగాణకు ఈ ఒక రెండు పార్టీలు ఎక్కడ కూడా లాభం జరగలే. అక్కడ చూస్తూ అల్మాటిలో హైట్ పెరిగితే మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ డిస్టిక్, ఈ రెండు కూడా ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది. మనకు రావాల్సిన వాటా అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకి ఇస్తారు. కాబట్టి సుప్రీం కోర్టులో ఇంకా స్టే ఉండగా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతున్నాను. సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని శ్మశాన వాటిక స్థలం కుర్మ సంఘానిదే అంటూ సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తమ శ్మశాన వాటిక స్థలంలో అక్రమంగా అనుమతులు తీసుకుని బహుళంతస్తుల భవనాన్ని నిర్మాణం చేస్తున్నారని కుర్మ సంఘం నాయకులు కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తలసాని రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. కోర్టులో వివాదం ముగిసిన వెంటనే శ్మశాన వాటికకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించి అప్పగిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. తన పేరును దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కబ్జాదారులను మాజీ మంత్రి తలసాని హెచ్చరించారు. ఏవైతే ఫెసిలిటీస్ కానీ అవసరాలు, కొంత వాటర్ అవసరం ఉంటుంది, కొంత కన్స్ట్రక్షన్, అవన్నీ కూడా నేనే కట్టిస్తా అని చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలిపెట్టే సమస్య కేవలం ఏదైనా సార్ అంటే 16 ఎకరాలకు సంబంధించిన గ్రేవీ యార్డ్ చూపెడుతుంది కదా. నాకు పర్టికులర్ ఈ యొక్క శ్మశాన వాటిక ఇష్యూయే రైజ్ అయి ఉన్నది. ఇక్కడ ఆ 16 ఎకరాల క్లెయిమ్ ఎక్కడ నా దృష్టికి రాలేదు. అది కూడా వస్తే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాం. నేను కూడా గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాస్తున్నాను. నాకేంటంటే ఏదైనా కానీ సీరియస్గా తీసుకునేటప్పుడు దాని పర్టికులర్స్ కావాలి. ఆ పర్టికులర్స్ ఇప్పుడు ఇది కూడా గ్రేవ్ యార్డ్ది నా నోటీస్కే రాలే. వచ్చిన తర్వాత నేను వెంటనే రెస్పాండ్ కావడము, ఇక్కడికి విజిట్కి వస్తా అని చెప్పడము. రెండోది ఏంటంటే అది ఈ కుటుంబ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికనే 100% తప్పకుండా దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక ఫర్దర్గా మీరు అడిగింది వాళ్ళు ఏమైనా రికార్డ్స్ గిట్లా తీసుకొని వస్తే తప్పకుండా దాని మీద కూడా ఫైట్. ఎవరైనా కానీ ఇప్పుడు మనుషులకు 100 గంటలు గ్రేవ్ యార్డ్లే దొరుకుతలేవు. ఉన్న గ్రేవ్ యార్డ్లో 100 గంటలు ఇష్టం ఉన్నట్టు ఎవడు పడతాడు కబ్జాలు చేసుకొని ఎవడు పడతాడు చేసుకుంటామంటే ఎవరు వదిలిపెట్టాలి. దాని వెనుక ఎవడున్నా నేను క్లియర్గా చెప్తున్నా మీ టీవీ ముంగంటే దీన్ని ఈ రోజు నుంచి సీజ్ చేయడమే కాకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్కు అలౌ చేయమని చెప్తున్నాం. ఒకటి. రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే కేసు క్లియర్ చేసిన తర్వాత కుటుంబ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాన్ని ఫెసిలిటీస్ అన్ని బ్రేకింగ్ లో చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో రైస్ మిల్ గోడ కూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి కూతురు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలిని పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో రైస్ మిల్ గోడ కూలి ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఈ ఘటనలో తండ్రి కూతురు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, భద్రతా సిబ్బంది సంఘటనా స్థలిని పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికున్న ప్రత్యేకతల్లో లడ్డూ ప్రసాదం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు. నవరాత్రుల దృష్ట్యా భక్తులకు కోరినన్ని లడ్డూలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. లడ్డూ ప్రసాద తయారీ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. నవరాత్రి ఉత్సవాలకు 36 లక్షల లడ్డూలు అవసరమవుతాయని భావించి ఆ మేరకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మూల నక్షత్రం సందర్భంగా భక్తుల సంఖ్య అసాధారణ స్థాయిలో ఉంటుందని, ఆ రోజు ఉచిత లడ్డూ ప్రసాదం కూడా అందించడం జరుగుతుందన్నారు. కనకదుర్గ నగర్తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో కూడా ప్రసాద విక్రయ కేంద్రాలు ఉన్నాయని, భక్తులు ఆయా కేంద్రాల్లో కూడా కొనుగోలు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. మంచి అమ్మవారి సేవ చేస్తున్నారు. కంటిన్యూ చేయండి. చెప్పు తీసేద్దాం ఇక్కడ. వెహికల్ నంబర్ ఇదండి. ఇప్పుడు ఈ 12 ఎక్కడికి వెళ్ళినాయి? డబ్బింగ్ పాయింట్ ఎక్కడ? ఓకే అది డబ్బింగ్ పాయింట్ 1, రైల్వే స్టేషన్ 2, బస్ స్టాండ్ 3, గవర్నమెంట్ రిసెప్షన్ ఇదే. కనకదుర్గమ్మవారి దసరాలు ఎంతో వైభవంగా నిన్న మొదలైంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తులు, అలాగే భక్తులకి పూజ అయిపోయిన తర్వాత లడ్డు తీసుకుంటారు. లడ్డు తయారీ ఎలా ఉంది, లడ్డు క్వాలిటీ గురించి ఈసారి కావాల్సిన లడ్డు దాదాపు 30 లక్షల లడ్డు అంచనా వేసుకొని దానికి 3 లక్షలు ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఇప్పటికే 2 లక్షల మొదలైనాయి. ఎవ్రీడే ఒక లొకేషన్ 1,00,000 లడ్డు చేసే కెపాసిటీ ఉంది. ఇప్పటికే 2 లక్షల లడ్డు పర్డే చేయగలుగుతున్నాము. అది వెళ్ళి 3 లక్షల రోజున ఎక్కువ లడ్డు పేరు ఉంటాయి. ఆ రోజు కావాల్సిన స్టాక్ కూడా చేసేసి జాగ్రత్తగా అవన్నీ రెడీ చేసుకోవాలి. ప్రతిరోజు 74,000 లడ్డు సేల్ అయ్యాయని లడ్డు చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు దీన్ని పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరిగే కొద్ది దానికి తగ్గట్టుగా మనము మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. దానికి కావాల్సిన ప్రాసెస్, నెయ్యి, అలాగే మన క్యాషియో, చక్కెర ఇవన్నీ చాలా బ్రాండెడ్గా చాలా క్వాలిటీ ఉండే ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే పెట్టుకున్నారు. వాళ్ళ సూపర్విజన్తో అని జరుగుతూ ఉంటుంది. టెంపల్ కూడా ఇక్కడ చక్కగా అంతా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఇది చేస్తున్నారు. ప్రతి లడ్డు 80 గ్రాముల నుంచి ఎక్కువ ఉంటుంది. 81, 82 గ్రామ్, మినిమం 80 గ్రామ్ ఉంటుంది. కాబట్టి ఏది వెయిట్ చేసినా 82 ఒక లడ్డు కలిపి బాక్స్ లాగా చేసి ఈరోజు 6 లడ్డు కలిపి ఒక బాక్స్ లాగా అమ్ముతూ ఉన్నారు.
జూరాలకు వరద నీరు పోటెత్తింది. ఎగువ ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 31 గేట్లెత్తి దిగువ జలాశయాలకు శ్రీశైలానికి వదులుతున్నారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ నదీ స్నానాలకు వెళ్లవద్దని, నీరు ఉధృతంగా ప్రవహిస్తోందన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ల నుంచి పోటెత్తిన వరద నీరు 3,47,000 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో 45 గేట్లెత్తి 2,57,950 పవర్ హౌస్కు వదిలి 3,18,150 క్యూసెక్కుల నీటిని దిగువ జలాశయాలకు వదులుతున్నారు. మరోవైపు చూస్తే యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో మూసి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. లో లెవెల్ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలను నిలిపివేశారు. మూసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తిరుమల శ్రీవారికి 60 లక్షల రూపాయల విలువైనటువంటి 535 గ్రాముల అష్టలక్ష్మి చంద్రవంక కంఠిని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరులకు చివెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చంద్రవంక కంఠి ఆభరణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శాలువాతో సన్మానించారు. ఉపహూతాః పితరో యే మఘాసూ సుకృత్యైవ తన్నః శుభాగ్రీశ్వరేవ దైవ తన్నః శ్రీనివాసః పరమంధరన్నః శ్రీనివాసః శ్రీనివాసః పరమాగతిర్నః గోర్కండే వీరలక్ష్మీః హృదయ సరస్యే భూతకారుణ్యలక్ష్మీః. నంద్యాల జిల్లా మహానందీశ్వర దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు మయూర వాహనంపై శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన ఆలయంలో ఘనంగా సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో శ్రీ కామేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విగ్రక్షణం కర్మలశార్చనం దీపశంఖ ఘంటాపూజనం శ్రీ గణేశ పూజనాంచ కరిష్యే. ఓం అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థుతాః ఏ భూతా విఘ్నకర్తారస్తేన సంతు శివాజ్ఞయా అపక్రామంతు భూతాని పిశాచాః సర్వతో దిశం సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే. తీక్షణం శ్రమహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యమనుజ్ఞాం దాతుమర్హసి. భైరవాయ నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. దేవీ నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. మహాశక్తి ఆలయం స్వాములతో కిటకిటలాడింది. భారీ సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. అనంతరం శ్రీ మహాశక్తి దేవాలయంలో సౌందర్య లహరి లలితా సహస్రనామం స్తోత్రంలో 1000 మంది మహిళలు పాల్గొన్నారు. సుమారు 4 గంటల పాటు స్తోత్రాలతో అమ్మవారిని కొలిచారు.
కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మళ్ళీ చెప్పారు తాగు అని, తాగట్లేదు. ఏమో మా నాన్న రోజు చెప్తే తాగేటప్పుడు మళ్ళీ ఏడుపు మొదలు పెట్టారు. మొత్తం తాగేసావేంటి, నువ్వు తాగాక కొన్ని పాలు తీసుకొచ్చి నాకు రోజు ఇస్తారు, ఇప్పుడు నాకు పాలు లేవు, మా అమ్మ పనికిరాదు. నేను అమ్మాని ఎంత పని ఉన్నా సరే మేము చేయలేము, మాకు సమయం లేదన్న మాట అనకూడదు. ఎవరు కూడా చేస్తున్నారా లేదా వారు చూడండి. ఇప్పుడు వారిని చూసి అందరూ నేర్చుకోండి. న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్ వేదికగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగింది. తెలుగు సినిమాలకే 7 కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి, ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా పివిఎన్ఎస్ రోహిత్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్గా నందు, పృథ్వీ అవార్డులు అందుకున్నారు. As you could see in the visuals, the film portrays transformation of a timid teenage girl into a strong and brave woman, combining emotionally resonant characters with high impact action and thematic depth. और फिल्म के निर्देशक श्री अनिल कुमार मंच पर पधारते हुए श्री अनिल कुमार रावी पुडी को भी रजत कमल का सम्मान प्रदान किया जा रहा है. ये है सर्वश्रेष्ठ तेलुगु फिल्म भगवंत केसरी. मोबाव मोगान को पुरस्कृत किया जा रहा है. निर्माता किक्सी विक्सी फिल्म्स और RNB 1820 फिल्म्स की ओर से श्री सुबीर नाथ मंच पर पधार रहे हैं अपने राष्ट्रीय पुरस्कार के लिए. फिल्म के निर्माता की ओर से पुरस्कार ग्रहण कर रहे हैं श्री सुबीर नाथ. Ladies and gentlemen, Mobaw Mogan presents a poignant and poetic tribute. श्री शाहरुख खान चुने गए हैं सर्वश्रेष्ठ अभिनेता. आपको प्रदान किया जा रहा है राष्ट्रीय फिल्म पुरस्कार का सम्मान. अच्छा हूं या बुरा हूं, पुण्य हूं या पाप हूं, ये खुद से पूछना, क्योंकि मैं भी आप हूं. Shah Rukh Khan, ladies and gentlemen, globally renowned actor and producer, delivers a powerhouse performance in Jawan, bringing to life a hero who battles not only enemies but also social boundaries. सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार ग्रहण करते हुए श्री शाहरुख खान. सर्वश्रेष्ठ निर्देशन के पुरस्कार के लिए अब मंच पर श्री सुदीप्तो सेन का स्वागत करते हैं, जिन्हें हिंदी फिल्म द केरला स्टोरी में उनके निर्देशन को सराहते हुए उन्हें स्वर्ण कमल से विभूषित किया जा रहा है. Alini Unnikrishnan, a Hindu from Kerala. Tell me, when exactly you joined ISIS? Sudipto Sen wins for the Kerala story for masterfully capturing each frame to heighten the emotional gravity and realism of the narrative. श्री सुदीप्तो सेन प्राप्त कर रहे हैं द गोल्डन लोटस. सर्वश्रेष्ठ एनिमेशन, विजुअल इफेक्ट्स, गेमिंग और कॉमिक फिल्म का पुरस्कार तेलुगु फिल्म हनुमान के एनिमेटर और VFX सुपरवाइजर श्री वेंकट कुमार जेटी के नाम. आपकी रचनात्मकता का सम्मान करते हुए आपको प्रतिष्ठित स्वर्ण कमल से नवाजा जा रहा है.
Ladies and gentlemen, for its curious blend of live action, animation and visual effects, Hanuman proves that technical excellence and emotional depth can coexist, earning its place as a visual spectacle. और मंच पर आमंत्रित करती हूँ फिल्म हनुमान के प्रोड्यूसर प्राइम शो एंटरटेनमेंट की ओर से श्री निरंजन। పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దుద్దుకూరు దాబా దగ్గర భోజనం కోసం ఆగిన సమయంలో ప్రభాకర్ పరారయ్యినట్లు రాజమండ్రి పోలీసులు చెబుతున్నారు. ఏపీ పోలీసుల చెర నుంచి తప్పించుకున్న నిందితుడు బత్తుల ప్రభాకర్ హైదరాబాద్లోని ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక వ్యక్తిగా ఉన్నాడు. కేసుల నిమిత్తం హైదరాబాద్ నుంచి పీటీ వారెంట్ మీద ఏపీకి తీసుకెళ్లారు పోలీసులు. బత్తులపై తెలంగాణ, ఏపీలో అనేక కేసులున్నాయి. గతంలో బత్తుల ప్రభాకర్ వద్ద 500కి పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. అంతేకాదు ప్రభాకర్ శరీరంపై వెరైటీగా 3 టాటూలు ఉంటాయి. ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకున్నప్పుడు ఓ చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయని తెలిపారు. వైట్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించున్నాడు. బత్తుల ప్రభాకర్ కోసం 10 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆసుపత్రులు, విద్యా సంస్థలే టార్గెట్గా చోరీలకు పాల్పడిన నిందితుడు ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో 42, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 44 కేసులు నమోదయ్యాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్ జిల్లా సిపి సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకుని వెళ్తున్న క్రమంలో దుద్దుకూరు వద్ద పోలీసుల కళ్లుగప్పి బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన 2 ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. సుగుణాకర్రావు, షడ్రక్లను సస్పెండ్ చేస్తూ సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో బత్తుల ప్రభాకర్ అనే కరుడుగట్టిన నేరస్తుడు ఎస్కాట్ తీసుకొస్తుంటే మన దుద్దుకూరు దగ్గర ఆగారు. అక్కడ నుంచి ఎస్కాట్ వాళ్ళని తోసేసి టిఫిన్ చేసిన తర్వాత పారిపోయాడు. ఇతనికి మన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉదయం 9 గంటలకి విజయవాడ సిటీ ఆర్మడ్ రిజర్వ్ ఆ పోలీసులు తీసుకెళ్లి విజయవాడ వాళ్ళకి పడమట పోలీస్ స్టేషన్ లో కేసు ఉంటే ఆ కేసులో కోర్టులో ప్రొడ్యూస్ చేసి అయిపోయిన తర్వాత 4:30కి బయలుదేరి వచ్చేటప్పుడు టిఫిన్ కోసం అంటే ఇక్కడ ఆగారు. ఇతను కరుడుగట్టి నేరస్తుడు. ఇతనికి తెలంగాణ, ఆంధ్రాలో చాలా కేసులు ఉన్నాయి. అదేవిధంగా వేరే స్టేట్లు తమిళనాడు, కర్ణాటకలో కూడా ఉన్నాయని తెలుస్తుంది. అది వెరిఫై చేయాలి. ఇతను గతంలో కూడా 2022లో కూడా పారిపోయాడు. తర్వాత పట్టుకున్నారు. ఇక్కడ కొవ్వూరు సంబంధించి ఉండ్రాజవరంలో కేసు ఉంది. సిసి కాలేజీలో 30 లక్షలు దొంగిలించాడు. అదేవిధంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా స్కూల్లో 3 లక్షలు దొంగతనం చేశాడు. ఆ 2 కేసులు ఉన్నాయి. ఇవే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60-70 కేసుల వరకు ఉంటాయి. నెగ్లిజెన్స్ వల్ల జరిగింది. అతనికి హ్యాండ్ కప్స్ ఉన్నాయి. యాక్చువల్ గా టిఫిన్ కోసం అని హ్యాండ్ కప్ ఒకటి తీశారు, రైట్ హ్యాండ్ తీశారు. అదే అదునుగా మన దుద్దుకూరు దగ్గర వాటర్ బ్యాక్ సైడ్ నుంచి పొలాలు అవన్నీ కూడా అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రి నుంచి దేవరపల్లి పోలీసు వారు మరియు వివిధ పోలీస్ స్టేషన్ వచ్చిన మా ఆఫీసర్లు, సిబ్బంది అంతా కూడా గాలిస్తున్నాం. ప్రెజెంట్ ఎక్కడ దొరకలేదు. ఇక హెవీ బులెటిన్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.